हाँ नहीं खींचना है आपका है ना, हमारा तेलुगु लोग देखेगा अभी। షార్ట్ చూడండి, షోర్ షార్ట్ అది. ఇవంతా మీకు ఫీల్డ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా గంజాయి అనమాట. క్రీమ్ నే చేయ మేత పీతోనే. ఈ అమ్మడం కూడా తుల అంటే మనకి తులం బంగారం ఎలా కొంటాం, సేమ్ అదే విధంగా అనమాట. ఇది మొత్తం ఇంకా స్టోన్తో మొత్తం చేశారు. దీని మీద పెయింట్ వేసి ఆర్ట్ చూడండి ఎంత బాగుందో. మొత్తం ఇది మలానా మ్యాప్ అనమాట. అంటే ఓల్డెస్ట్ డెమోక్రసీ అంటారు కదా, వీళ్ళే ఎప్పటి నుండో మనకి ప్రజాస్వామ్యం రాకముందు నుండి ఇంకా వీళ్ళు సెట్ ఆఫ్ రూల్స్ వీళ్ళకుండేవి. ఒక కింగ్ అనేవాళ్ళు ఎవరు లేరు అనమాట వీళ్ళకి. సో అందుకని దీన్ని ఓల్డెస్ట్ డెమోక్రసీ అంటారు అనమాట. ఈ మెయిన్ ఉంది కదా, మోటార్ ఉంది, అది చేయగా ఇది రన్ అవుతుంది. ఇది పైన స్లైడ్ అవుతుంది అనమాట వ్యూస్తో. సో అలా ఇక్కడ నుండి విలేజ్ వరకు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు వీళ్ళు. నా ట్రిక్ అయితే స్టార్ట్ అయింది మలానాకి. మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తే అక్కడ ఎక్కడో ఉంది మలానా. మీకు ఇది ఉంది కదా, ఇది ఇలా దిక్కుంటా వెళ్ళి మీకు అక్కడ కనిపిస్తుందా, సేమ్ అదంతా అలాగే ఎక్కుంటూ వెళ్ళాలన్నమాట. వెళ్ళి ఇంకా ఆ పైకి అది విలేజ్. సో అక్కడికి మనం రీచ్ అవ్వాలి. టైం వచ్చేసి 13:53 అంటే 2 o'clock అవుతుంది. మనకి రీచ్ అవ్వడానికి 3:30 అవుద్ది. ఇంకా వాపసు అక్కడ ఒక గంట ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ వాపసు వచ్చేద్దాం. సో దారి పొడుగున అయితే ఈ సోలార్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. సో నైట్ టైం కూడా ప్రాబ్లం లేదనమాట. ఇప్పుడు ఇక్కడ నుండి ఇంకా క్లైమ్ చేయాలన్నమాట. ఇక్కడ నుండి సాదా తీరిపోద్ది. ఇది వచ్చేసి మలానా రివర్. ఇంక ఇది ఇలా ఫ్లో అవుతూ ఉంది. వావ్, అక్కడ మేఘాలు, ఆ కింద ఈ రివర్ ఫ్లో అవుతుంది కదా, అక్కడ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ వరకు సూపర్ ఉందబ్బా లొకేషన్. నేనైతే హైడ్రేషన్ బ్యాగ్ పెట్టేసుకున్నా. దాహం వేస్తే ప్రాబ్లం ఉండదన్నమాట. ఓపెన్ చేస్తా. చిల్డ్ ఉన్నాయి వాటర్ అయితే. ఆ దూరంలో హార్సెస్ ఉన్నాయి. అక్కడ ఒక మీకు వుడ్ హౌస్ కనిపిస్తుంది కదా, దాని మీద రోడ్డు అనమాట. మనం ఇప్పటివరకు ఎంత ట్రెక్ చేసుకుని వచ్చాం. फोटो नहीं ये कैमरा है आपका, आप नहीं आएगा इसमें. వీళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండరు మనం. ఎందుకంటే వాళ్ళని ముట్టకూడదు. వాళ్ళ టెంపుల్ ఉంటుంది, టెంపుల్ని టచ్ చేయకూడదు. సో ऊपर जा रहा हूँ. हाँ मलाना माल चाहिए आपको? हाँ माल नहीं भाई, क्रीम नहीं चाहिए, मैं तो पीता हूँ नहीं. ठीक है भाई. చూస్తున్నారు కదా, వాళ్ళు సిగరెట్గా పిలిచి క్రీమ్ కావాలా అంటున్నారు అన్నమాట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విలేజ్ని ఎక్స్ప్లోర్ చేసేటోళ్ళ కన్నా క్రీమ్ని ఎక్స్ప్లోర్ చేసేటోళ్ళు ఇక్కడ. అటువైపు అయితే భలే ఉంది లొకేషన్. ఇంక ఇటువైపు మేఘాలు ఇంకా రాలే. ఇక్కడ మనకు ఆ వ్యాలీ కనిపిస్తుంది. అటువైపు మొత్తం క్రౌడ్స్ ఇంకా కమ్మేసాయి. మొత్తం పైకి వెళ్దాం మనం. नमस्ते भाई जी, उधर खा के आया मैंने नीचे. हेलो ब्रो, कम लाना, वेलकम टू लाना. थैंक्स भाई. Don't take mine bro. ప్రతి ఒక్కరు ఇంకా నష్టాలు మునిపోయారు అన్నమాట. ప్రతి ఒక్కరు ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు అన్న. మీరు ఈ వీడియో మాత్రం రికార్డ్ చేయకండి, మిగిలిన రికార్డ్ చేసుకుని అన్నాడు అనమాట. ఇదొక వాటర్ ఫాల్, అదొక వాటర్ ఫాల్. మేఘాలు చూడచ్చు కింద నుండి ఉన్నాయి. ఇక్కడ రీచ్ అవ్వడానికి మాత్రం చాలా కష్టం అబ్బా. కానీ నేను ఎక్కడున్నా ఒక 250 కిలోమీటర్స్లో నాకు యాక్సెస్ చేయడానికి
ఇంత టైం పట్టింది అంటే తెలుసుకోవడానికి. ఇంకా ఇక్కడ రీచ్ అవ్వడానికి కూడా కొంచెం కష్టమే. కానీ ఇజ్రాయెల్ నుండి ఇక్కడికి ఎలా వస్తున్నారో ఏం తెలియట్లేదు, అర్థం అవ్వట్లేదు అసలు. గాయస్ వర్షం అయితే ఇప్పుడు తగ్గింది, చూడొచ్చు మీరు ఎంటైర్ వ్యాలీ క్లౌడ్స్ అనమాట. నెక్స్ట్ మళ్ళా విలేజ్ పైన ఇప్పుడు ఫాగ్ అయితే వచ్చింది. ఇంకా ఇదబ్బా సాడ్ పార్ట్, మీరు చూస్తున్నారా ఇదంతా ప్లాస్టిక్కే. బాధ అనిపిస్తుంది కొంచెం కొంచెం. ఇంత మంచి క్లౌడ్స్ ట్రీస్ చూస్తే అక్కడ పక్షులు చూస్తే ఎలా ఉంది, మధ్యలో ప్లాస్టిక్ చూడండి ఎలా ఉందో. నేను నా వాటర్ బ్యాగ్ ఉంది కదా, వాటర్ బాటిల్ కూడా అందుకే క్యారీ చేయలే, వాటర్ బ్యాగ్ క్యారీ చేసా. వాటర్ బాటిల్తో ఫిల్ చేసుకున్నా, బాటిల్ ఏమో డస్ట్బిన్లో పారేసా, ఇప్పుడు దీనిలోనే తాగుతున్నాను అనమాట. ప్లాస్టిక్ మనకు యూజ్ చేయక తప్పదు, యూజ్ చేయాల్సి వస్తుంది. కాకపోతే దాన్ని డిస్కార్డ్ చేయడం కూడా తెలియాలి మనకి. ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఇంత బ్యూటిఫుల్ విలేజ్ స్టార్టింగ్ పాయింట్లోనే చెత్త కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది, ఇంకా అటువైపు పెద్దదనమాట. ఇక్కడ కూడా చూడండి ఒక డోర్ పెట్టారు దాన్ని, ఎంత మంచిగా ఉందో. సో మనకి విలేజ్ ఎంట్రన్స్ ఉన్నాం, ఇక్కడ నుండి మొత్తం ఒక ఏదో స్వర్గంలోకి వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. వాటర్ ఫాల్స్ అక్కడ ఒక డోర్ కూడా పెట్టారు. वो क्या होगा भाई डोर पता है आपको? డోర్ దర్వాజా బాత్రూమ్. సో మనకు అక్కడెక్కడో రోడ్ కనిపిస్తుందా, ఆ రోడ్ నుండి ఇక్కడ వరకు అయితే రీచ్ అయ్యాం మనం. ఇంకా మలన్న విలేజ్ దగ్గరికి వస్తాం, ఇంకా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి. టైం ఎంత అయింది ఇప్పుడు? మనకేమో 1 hour అన్నారు. మనం ఒక మధ్యలో ఒక 2 క్యాఫేస్ విజిట్ చేసి పైకి వచ్చాం. టైం చూస్తే 38 అయింది. ఇంకో 10 minutes అనుకోండి, 40-45 minutes ట్రెక్ అనమాట. పర్లేదు. మనం అయితే ఇంకా విలేజ్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. కనిపిస్తుంది కదా, ఎవరిని టచ్ చేయకూడదు. ఇవంతా మీకు ఫీల్డ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా గంజాయి అనమాట. వీళ్ళు ఎందుకు టచ్ చేయకూడదు అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ ఉన్నారు కదా, ఆయన డిసెండెంట్స్ అనమాట అని వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటారు. వాటి కోసం ఏ మనకి ప్రూఫ్స్ కూడా ఏం లేవు, కాకపోతే వాళ్ళకి వాళ్ళు అలెగ్జాండర్ ద గ్రేట్ डिसेंडेंट्स हैं. नमस्ते नमस्ते भाई, बढ़िया बढ़िया. स्टे नहीं, स्टे तो बाहर लिया मैंने, मेरे को पता नहीं ऊपर भी स्टे उधर हिमालयन हेरिटेज बोल के ऊपर है ना, इधर से ये रास्ता गाँव में भी स्टे था, मेरे को पता नहीं. एक्सप्लोर करवाते हैं वो तो ठीक है, मैं वही है उधर पे करके है. हाँ फर्स्ट टाइम आया. ऊपर अपना कैफे है थापूस किचन के नाम से ना. ठीक है तो स्टे सिटिंग, ठीक है. चाय कॉफी मैगी सिटिंग के लिए, हाँ. स्टे के लिए रूम्स वगैरह सारे ठीक है भाई. थापूस किचन 5 मिनट का ट्रैक है. ठीक है. यहाँ के वे को फॉलो कीजिएगा, किसी को टच मत करना. पढ़ा होगा थोड़ा बहुत, सुना होगा. ठीक है भाई. हैश वगैरह भी नहीं है भाई, मेरे को आदत नहीं है. फिर ठीक है. हाँ ये टेम्पल है, ये मेन नहीं है, मेन आगे है भाई. ये क्या फाइन विल बी चार्ज ऑन टचिंग ऑफ दिस होली पैलेस ऑफ जमदग्नि ऋषि. సో ఈయన జమదగ్ని ఋషి, ఆయన గాడ్ ఫాదర్ అంట మలానాకి. 5,000 years old. ఓ 5,000 years old అంట. సో వీళ్ళు సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. Then this is a god place. ఓ ये बरियल है कि उसकी टॉम्ब है? टॉम्ब. ఇది ఆయన సమాధి అంట. मेन टेंपल है, ये మెయిన్ టెంపుల్. जमदग्नि ऋषि जी का. సో గైస్ ఇది బాయ్ వీడియో कर सकते ना आराम से. మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది హాయ్ బాయ్ జమదగ్ని ऋषि మెయిన్ టెంపుల్ అంట. మనం దేన్ని టచ్ చేయకూడదు भाई. इधर आपका लोकल लैंग्वेज क्या है इधर मलाना का? कनाशी आपको आता है? नहीं आता है. हाँ. वो सिर्फ इधर के लोकल ही बोलते हैं कनाशी. गाइस ఇది ఎంటైర్ మలానా విలేజ్ అన్నమాట, సెంటర్ పాయింట్ ఇది మెయిన్ ప్యాలెస్ జమదగ్ని ఋషి. సో ఇప్పుడైతే మనల్ని బ్రో క్యాఫేకి అయితే తీసుకెళ్తున్నాడు, అక్కడికి వెళ్దాం అనమాట. వా బ్రో టోటలీ వర్త్ బ్రో. जैसा बोला था वैसा 360 व्यू. ऊपर चंद्रखैनी है, फॉग की वजह से अभी कुछ नहीं दिखेगा. And see this Vachi. हाँ. Then see this Parvati Hills. Guys, ఇంకా హెవెన్ ఇది పీక్, పైకి కూడా వెళ్ళచ్చు. కాకపోతే ఇది ఇంకా 360 మొత్తం కవర్ అవుతుంది అనమాట మీరు చూస్తే. సో అది పార్వతి హిల్స్ మనకు ఆపోజిట్లో మన కేఫే అవుతుంది కదా అక్కడ. సో ఇంకా అటువైపు వైచిన్
ఫాగ్ ఉన్న వాళ్ళకి కనిపించట్లేదు, చాలా దూరం ఉందండి. సో ఇది ఇక్కడ వ్యూ. మన క్యాఫేలోకి వెళ్ళి క్యాఫే ఎక్స్ప్లోర్ చేద్దాం. గైస్ ఇది కపుల్స్కి, నెక్స్ట్ ఇంకా గ్రూపింగ్కి ఎవరు వచ్చిన అనమాట. స్టే అయితే ఇలా ఉంటుంది, బెడ్స్ మీకు ఇక్కడ ఒక ఇద్దరు 4 మెంబర్స్ అనమాట. నెక్స్ట్ సేమ్ అది కూడా అంతే. ఇక్కడ వాష్రూమ్, కామన్ వాష్రూమ్ రెండింటికి. ఇది మొత్తం ఇంకా స్టోన్తో మొత్తం చేశారు. దీని మీద పెయింట్ వేసి ఆర్ట్ చూడండి ఎంత బాగుందో. మొత్తం ఇది మలానా మ్యాప్ అనమాట. మనం అక్కడ ఎంట్రన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి వాటర్ ఫాల్ కనిపించింది కదా, అది తర్వాత ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కనిపించింది కదా, అది ఈ పైకి వస్తే మనకి 3C వ్యూ పాయింట్ ఒకటి మనకి అక్కడ బాగా యాప్ చూపించారు కదా, అదనమాట ఎంటైర్ మలానా విలేజ్ అక్కడ కనిపిస్తుంది. తర్వాత ఇది మెయిన్ టెంపుల్, మెయిన్ ప్యాలెస్, మన జమాదగ్ని రిషి ఉన్నారు కదా ఆయనది. తర్వాత ఇంక ఇలా ఇక్కడ ట్రెక్ చేసుకుని పైకి వస్తే మన కాపుస్ కేఫే అనమాట. इधर अपना जहाँ तक गाड़ी आती है वहाँ पे स्पेन है, ट्रॉली सिस्टम है, तो वहाँ अपना सामान रखो, वहां से आपका सामान इधर आ जाएगा मलाना गांव, आपका वहां से सामान कैफे तक आ जाएगा. पोर्टर लेगा 150 रुपए आपका सामान इधर एक चक्कर भेजने का, ट्रॉली लेगा 100 रुपए, 250 रुपए में आपका सामान कैफे में आ जाएगा. और बाकी फिर कैफे में आपको मलाना में स्टे, रूम्स, वॉशरूम, किचन, खाने पीने की सब व्यवस्था है. और ఆ సీక్రెట్ థింగ్ ఉంది కదా, అది కూడా అవైలబుల్, वो भी मिलते हैं ना भाई? हाँ 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 हाँ. సో అది కూడా దొరుకుద్ది అనమాట. सब मलाना मतलब फेमस ही क्रीम के लिए. तो ये नहीं मिलेगा तो क्या मिलेगा. బెంగళూరు నుంచి కపుల్స్ అయితే వచ్చారు ఇద్దరు, వాళ్ళకి రీసెంట్గా మ్యారేజ్ అయిందంట. సో వాళ్ళకి మొత్తం వాళ్ళు మాల్ కొనడానికి వచ్చారు అనమాట, క్రీమ్ కొనడానికి వచ్చారు, మలానా క్రీమ్. బ్రో అయితే 5-6 ఐటమ్స్ తీసాడు అనమాట. ఒకటి రెడ్ ఐస్ సూపరు, ఇంకొకటి సూపర్, ఇంకా ఇంకొంచెం హై లెవెల్ అనమాట. సో అవన్నీ తీసి చూపించారు ప్రైస్ ఎంత ఎంత అని చెప్పి. వీళ్ళు మళ్ళీ అమ్మడం కూడా తులా అంటే మనకి తులం బంగారం ఎలా కొంటాం, సేమ్ అదే విధంగా అనమాట. సో ఒక్కొక్క దానికి హైయెస్ట్ కాస్ట్ వచ్చేసి 9,000 తులా, అంటే 10 గ్రామ్స్ అనుకోండి. సో 10 గ్రామ్స్ వచ్చేసి 9,000 నుండి లీస్ట్ వచ్చేసి 4,000 అనమాట. 4,000 అంటే రెడ్ ఐస్ అంటుంది. అది ఏం చేస్తారంటే ఈ బాంగ్ మొత్తం కట్ చేసి ఐస్లో ఇంకా దీనిలో వేసి బాగా గ్రైండ్ చేస్తారు, బాగా బ్లెండ్ చేస్తారు, బ్లెండ్ చేసి వదిలేస్తారు అనమాట. అది కొంచెం రెడ్ కలర్లో ఉంది, మిగిలినవన్నీ బ్లాక్ కలర్లో ఉన్నాయి, బ్రౌన్లో ఉన్నాయి. ఇంకా వీటితో పాటు బ్రౌనీస్ అని ఇంకొక సబ్స్టాన్స్ కూడా ఉంది, కేక్ అనమాట అది. సో అది కూడా ఉందన్నమాట. అది తినేదనమాట, మనకి సాఫ్టీస్ ఉంటాయి కదా సేమ్ అవి కేక్స్. వీళ్ళు ఇక్కడ అలెగ్జాండర్ డిసెండెంట్స్ అనమాట. అంటే మనకి వీళ్ళు ఇక్కడ చెప్పుకొచ్చేది ఏంటంటే, అప్పట్లో యుద్ధం జరిగేటప్పుడు సోల్జర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి స్టే చేశారు, వాళ్ళ నుండి వీళ్ళ సంతతి మొత్తం వచ్చిందని. సో వీళ్ళు ఎలా అంటే బయట వాళ్ళని చాలా తక్కువ జాతి కింద ట్రీట్ చేస్తారనమాట. సో అందుకనే ఇక్కడ వీళ్ళని ముట్టడానికి ఎలా చేయరు. నెక్స్ట్ టెంపుల్ కూడా టచ్ చేయడానికి లేదు. नमस्ते नमस्ते दीदी. नमस्ते दीदी. बंद करना है? खींचना है, ठीक है. नहीं खींचना है. खींच देगा? अम्मा गुस्सा कर रहा है. खींच दो. नमस्कार नमस्कार दीदी, नमस्कार. యూట్యూబ్ మే చూడొచ్చు. మన ఇక్కడ లోకల్స్ మనం మాట్లాడుతున్నాం లక్కీగా బాయ్తో వచ్చినందుకు. ఇంకా ట్రెడిషన్ అనేది వాళ్ళ కట్టుబాట్లు చూడొచ్చు, మొత్తం కవర్ చేసుకొని ఎంత వాళ్ళ ట్రెడిషన్ని కల్చర్ని చూపిస్తున్నారు అనమాట వరల్డ్కి. आपको मिलकर बहुत खुश हो गया मैंने. मेरा हिंदी बहुत कमजोर है, इसलिए साउथ से आया हूँ. आपका है ना हमारा तेलुगु लोग देखेगा अभी. అంటే ఓల్డెస్ట్ డెమోక్రసీ అంటారు కదా, వీళ్ళే ఎప్పటి నుండో మనకి ప్రజాస్వామ్యం రాకముందు నుండి ఇంకా వీళ్ళు సెట్ ఆఫ్ రూల్స్ వీళ్ళకి ఉండేవి. ఒక కింగ్ అనేవాళ్ళు ఎవరు లేరు అనమాట వీళ్ళకి. సో అందుకని దీన్ని ఓల్డెస్ట్ డెమోక్రసీ అంటారు అనమాట. కంప్లీట్ విలేజ్ అనమాట సెంటర్లో చూడొచ్చు మీరు. ఇక్కడ నుండి వీళ్ళ మెయిన్ టెంపుల్ వచ్చేసి అదనమాట, జమదగ్ని రిషిది. నెక్స్ట్ చూడొచ్చు మొత్తం లోకల్స్ అందరూ ఎలా ఉన్నారని. సో మనం మెయిన్ టెంపుల్ ఏదో ఉందో అక్కడికి వస్తాం అనమాట. ఇక్కడ స్కల్స్ కూడా చూడొచ్చు, మన ఏవైతే ఐబెక్స్ ఉంటాయి కదా, ఐబెక్స్ వీళ్ళైతే స్కల్స్ అయితే పెట్టారు ఇక్కడ. ఐబెక్స్ సంబంధించి అనమాట ఇది మొత్తం. సో భలే ఉందబ్బా, వీళ్ళు భలే ఆడుకున్నారు పిల్లలు. ఈ బోర్డు ఏం చెప్తుందంటే మీకు 5,000 ఫైన్ టచ్ చేస్తే. నెక్స్ట్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు.
ఆదేశానుసార్ ప్రధాన గ్రామ పంచాయత్ మలానా అంటే ఇక్కడ ఎవరైతే సర్పంచ్ ఉన్నారో ఆయన ఆదేశం ప్రకారం అనమాట మనమైతే ఈ అమౌంట్ అయితే పే చేయాలి మనం టచ్ చేస్తే వాళ్ళని. ఇంకా టెంపుల్ని టచ్ చేస్తే 3500 ఫైన్, వీళ్ళని టచ్ చేస్తే మాత్రం 5000 ఫైన్. గ్లేషియర్ వాటర్ కదా, చాలా చల్లగా ఉన్నాయి. మలానా ఎక్స్ప్లోరేషన్ అయితే ఫైనల్గా కంప్లీట్ చేసా. అసలు ఆ చేయనేమనుకున్నా వర్షంకి, కాకపోతే డేర్ చేసి ఇంత దూరం వచ్చి కసోల్ వరకు వచ్చి మన మెయిన్ డెస్టినేషన్ మలానానే చూడకపోతే ఎలా అని చెప్పి మలానాని అయితే చూడడం జరిగింది. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. హాయ్ హాయ్ బాగున్నారు. వాళ్ళు ఇక్కడ చూడండి క్యాటర్ బాల్ పెట్టి షార్ట్ చూడండి, షోర్ షాట్ అది. ओ टूट गया, अरे यार ठीक है ठीक है. మీకైతే ట్రిక్ కోసం చెప్పాలి భయ్యా. ట్రిక్ అయితే 1 hour ఎలాంటి వాళ్ళకైనా సరే. నెక్స్ట్ విలేజ్లో వాళ్ళు అలెగ్జాండర్ డిసెండెంట్స్ అని వాళ్ళు చెప్పుకుంటారు అనమాట. అంటే అలెగ్జాండర్ అప్పుడు యుద్ధం చేయడానికి ఇండియా వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైతే సోల్జర్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ స్టే చేసి వాళ్ళ సంతతికి చెందిన వాళ్ళు అని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతారు అనమాట ఇక్కడ. సో అందుకనే బయట నుండి ఎవరు వచ్చినా సరే వాళ్ళు చాలా హయ్యర్ క్యాస్ట్గా భావించి ఎవరైతే విజిటర్స్ వస్తారో సాధారణలో కానీ ఉందన్నమాట. అంటే నార్మల్ పీపుల్ వాళ్ళని టచ్ చేయడానికి లేదు. తర్వాత వాళ్ళ టెంపుల్ జమదగ్ని టెంపుల్ అనమాట. సో దాన్ని కూడా టచ్ చేయడానికి లేదు. టెంపుల్ని టచ్ చేస్తే 3500, వీళ్ళని టచ్ చేస్తే మాత్రం 5000. అది గ్రామ పంచాయతీ వాళ్ళ సర్పంచ్ ఉంటారు కదా, ఆయనకి మనం పే చేయాలి. తర్వాత వచ్చేసరికి క్యాఫేస్ వచ్చేసరికి చాలా బాగున్నాయి. అంటే ఎవరైతే స్టానర్స్ ఉంటారో వాళ్ళు వేరే ట్రాన్స్ఫర్కి వెళ్తారన్నమాట. ఫుల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. తర్వాత వాళ్ళ దగ్గర ఇక్కడ మెయిన్ వీళ్ళ రీసెర్చ్ వచ్చేసి క్రీమ్, మలానా క్రీమ్. ఇది మొత్తం వరల్డ్ వైడ్ ఫేమస్ మలానా క్రీమ్ అనేది. దానిలోనే చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి 4000 స్టార్ట్ అవుతుంది, రెడ్ ఐస్ అని చెప్పి. తర్వాత సూపర్, తర్వాత ఇంకో టైప్ చెప్పారనమాట. ఒక 4-5 ఉన్నాయి దానిలోనే. అంటే వాళ్ళు రబ్ చేసే ఇది ఉంటుంది చూసారా, ఇంటెన్సిటీ, దాన్ని బట్టి మారుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మన సైడ్ దొరికేది వీడ్ అంటారు, ఇక్కడ దొరికేది హ్యాష్ అంటారు దీన్ని. వీడ్ అంటే అక్కడ ఓన్లీ మనకి సీడ్స్, తర్వాత లీవ్స్ కొంచెం ఉంటాయి, స్టెమ్స్ ఉంటాయి. సో అది దొరుకుద్ది. ఇక్కడికి వచ్చేసరికి హ్యాష్ అనమాట. హ్యాష్ వచ్చేసరికి మనకి మకరందం ఉంటుంది చూసారా పూలలో, ఆ మకరందాన్ని బాగా రబ్ చేసి వీళ్ళైతే క్రీమ్ కింద కన్వర్ట్ చేస్తారనమాట. సో అందుకని ఇక్కడ దీనికి బాగా కాస్ట్ ఎక్కువ. ఇది తాగడానికి ఎక్కడ ఇజ్రాయెల్ నుండి, ఫారిన్ కంట్రీస్ నుంచి చాలామంది వస్తారనమాట. ఎస్పెషల్లీ మలానాకు ఉండే రెప్యుటేషన్ డిఫరెంట్ అనమాట. నెక్స్ట్ విలేజ్ వాళ్ళ కట్టుబాట్లు, ట్రెడిషన్ అయితే యూనిక్. ఇంకా దీన్ని చూడడానికి అయితే రావచ్చు, రికమెండ్ చేస్తా. కానీ ఈ హ్యాష్, నెక్స్ట్ ఈ క్రీమ్ ఏవైతే ఉన్నాయో కన్జ్యూమ్ చేయకండి, హెల్త్కి మంచిది కాదు, వేరం పోతారు. నెక్స్ట్ అడిక్షన్ అనేది చాలా దారుణంగా ఉంటుంది గైస్. ఇంకా ఇది వచ్చేసి మన క్యాఫే. ఇంకా నైట్ టైం ఎలా ఉంటుంది అనమాట, ఫుల్ లైట్ సెట్టింగ్తో. వెరీ గుడ్ మార్నింగ్ గైస్ ఫ్రమ్ మలానా. మనకైతే ఇంకా ఈ ట్రిప్ ఎండ్ అయిపోయింది అనమాట. బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, అదే మలానా. మనం అక్కడ నిన్న వెళ్ళి విజిట్ చేసాం. నెక్స్ట్ ఇది మన క్యాఫే. సో వీడియో అయితే ఇంతటితో ఎండ్ అవుద్ది ఈ సిరీస్. మీరు ముందు వీడియోస్ కూడా చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటాయి, వెళ్ళి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఎండ్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా. నెక్స్ట్ వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ ట్రిప్. సైనింగ్ ఆఫ్ వంశీ ఫ్రమ్ మలానా.